శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి డిసెంబర్ 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా వృషభ రాశి వారికి ఈ పక్షంలో తిరిగి మళ్ళా గురువు ధనస్థానంలోకి రావడంతో వీరి యొక్క ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంది. మల్టిపుల్గా మీకు రావాల్సినటువంటి ఆదాయం కుటుంబ సభ్యుల సహకారంతో రావడం జరుగుతూ ఉంటుంది. గతంలో ఆగిపోయినటువంటి ధనం ఏదన్నా ఉంటే మనకు రావాల్సిన బిల్స్ సెటిల్మెంట్లో ఉంటే అవి ఈ పక్షంలో మీకు వచ్చే అవకాశం అది ఉంటుంది. అలాగే మరి శని భగవానుడు అనుకూలత కూడా ఈ రాశి వారికి ఉండడం వల్ల చాలా వరకు జాతకుడికి బలం బాగానే ఉన్నది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి అవటం వల్ల ప్రస్తుతం శుక్రుడు మౌఢ్యంలో ఉన్నాడు. రవికి దగ్గరగా ఉండి కంబస్ట్ అవ్వడం వల్ల ఈ వృషభ రాశి వారి యొక్క అదృష్ట ఫలితాలు అంటే శుక్రుడి యొక్క కారకత్వాలు దెబ్బతింటాయి. ఒక విధంగా వీళ్ళకి రాష్ట్రాధిపతి అవ్వడం వల్ల ముఖ్యంగా ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా టైటు ఏర్పడుతూ ఉంటుంది. అది ఎంత వచ్చినా కూడా అది ఏదో ట్యాక్సులకో వాటికో వీటిలో ఖర్చు అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదో విధంగా కొద్దిపాటి అనారోగ్య సమస్యలు, అలాగే కొన్ని విభేదాలు వారి యొక్క ఇల్లాస్తో కానీ భర్తతో కానీ స్నేహితులతో కానీ కొన్ని విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇదే సమయంలో మీరు ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసినా, ఒక వాహనం కొనుక్కోవాలన్నా, ఒక స్థిరాస్తి సేకరించాలన్నా కొంతవరకు సహకారం లభించే అవకాశం ఉంది. ఎందుకంటే ఏదో విధంగా లంసంగా మనీ ఖర్చు అవ్వాలి కాబట్టి ఇటువంటి పెద్ద పెద్ద విషయాల్లో అంటే వాహన యోగం లాంటిది కానీ గృహయోగం లాంటిది కానీ జరిగే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో ఎవరైనా సరే స్త్రీలు కానీ మగవాళ్ళు కానీ ఎవరికైనా డబ్బు సహకారం చేయడం వల్ల మోసపోయే అవకాశం ఉంది. అంటే మీరు ఇచ్చిన ధనం వారికి సరిగ్గా యూటిలైజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు మనకు తిరిగి చెల్లించడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని సాధారణంగా ఈ ఫైనాన్స్ లావాదేవీలు చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఈ రాశిలో ఉంటే వాళ్ళు కొద్దిగా ఈ రొటేషన్ తగ్గించి చాలా వరకు అంటే ఈ బయటికి ఇచ్చే ఇంట్రెస్ట్కో దేనికో ధనం ఇచ్చిపుచ్చుకోవడంలో కొంతవరకు అవుట్ గోయింగ్ మనీని పొదుపుగా వాడుకుంటే మంచిది. అయితే ఇంచుమించుగా మనకి ఈ డిసెంబర్ 20వ తారీఖున అష్టమ స్థానంలోకి మళ్ళా శుక్రుడు మార్పు వల్ల జీవితంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది వ్యక్తిగతంగా ఈ ఉద్యోగం మారడం కానీ, ఏదైనా ఒక ప్లేస్కి మారడం కానీ, మీ వ్యాపార వ్యవహారాలు డబ్బు సంపాదించే మార్గాల్లో కొన్ని కొత్త మార్పులకి మీరు ప్లాన్ అనేది వేయడం జరుగుతూ ఉంటుంది. బట్ అలాగే అనవసర ప్రయాణాలు, ఎవరిని ఎన్ని విధాలుగా కలుసుకున్నా, ఎంత ప్రయత్నం చేసినా చేసే ప్రయత్నం చివరి నిమిషంలో ఆగిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. అయితే ఇంకో విధంగా అదృష్టం ఏంటంటే మనకి ఈ డిసెంబర్ 20 నుంచి ధనుసులోకి మారినటువంటి శుక్రుడిపై ధనస్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి పడడం వల్ల కొన్ని అనూహ్యంగా కొన్ని కుటుంబపరమైన సమస్యల నుంచి వైవాహిక జీవితపరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా ఒక స్త్రీ అంటే మీకు పరిచయం అవడం వల్ల అంటే అది మీ బంధువులు అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, ఒక స్త్రీ పరిచయం ద్వారా మీకు కొంత సమాచారం తెలుస్తూ ఉంటుంది. వారు మీ యొక్క అంటే మీకు రావాల్సిన ధనం ఏ విధంగా వస్తుంది, గతంలో ఇచ్చింది ఏ విధంగా వస్తుంది, లేదంటే గవర్నమెంట్ దగ్గర ఇన్సూరెన్స్ దగ్గర ఆగిపోయినటువంటి ధనం ఏ విధంగా వస్తుందనే విషయంలో ఒక స్త్రీ మీకు సహకరించడం వల్ల మీకు రావాల్సినటువంటి ధనం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క అత్తవారింటి ద్వారా అంటే స్త్రీలకైనా మగవాళ్ళకైనా మీ ఇల్లాస్ ద్వారా రావాల్సినటువంటి ధనం ఏవైనా ఆగిపోయి ఉంటే ఆ ధనం కూడా మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఏంటంటే మరి అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతూ ఉంటుంది. అలాగే రవి కూడా అష్టమ స్థానంలో ఉండడం వల్ల మీరు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆకస్మిక నిర్ణయాలు ఎప్పుడూ కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఏదైనా కొద్దిగా దూకుడుగా వ్యవహరించకుండా నిదానంగా వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న విషయాల్లో అంటే వాహనాలు స్పీడ్గా నడపడం అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా మీకు చక్కగా
గురువు అష్టమాన్ని వీక్షించడం, ధనస్థానంలో ఉండడం, లాభంలో శుక్రుడు ఎంత పెద్ద విపత్తు నుంచి అయినా కష్టాన్ని నుంచి అయినా సునాయాసంగా బయటపడడం జరుగుతూ ఉంటుంది. అయితే కంపల్సరీగా వృషభ రాశి వారు ఈ శుక్రగ్రహ పరిహారం కొరకు వీలైతే ప్రతిరోజు కనకదార స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం పారాయణ చేయడం, అది తెలియని వాళ్ళు ఏదైనా అమ్మవారి దేవాలయాన్ని దర్శించి అమ్మవారిని కుంకుమతో అర్చించడం కానీ, పసుపు నీళ్లతో అభిషేకం చేయించుకోవడం కానీ, స్త్రీలకి సౌభాగ్య వస్తువులు కానుకగా ఇవ్వడం వల్ల శుక్రుడు స్ట్రెంత్ అవ్వడం జరుగుతుంటుంది. దానివల్ల మీకు ఈ శుక్రుడు రాశ్యాధిపతిగా బలవంతుడు అవడం వల్ల అటు ఆర్థిక పరిస్థితుల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి అదృష్టపరంగా మారే అవకాశం ఉంటుంది. ఈ పక్షం అంతా కూడా శుక్రుడు రవితో కలిసి కంబస్ట్ అవ్వడం వల్ల శుక్రమౌఢ్యం ఏర్పడింది. దీని కారణం వల్ల ప్రతి ఒక్కరిలో కూడా మనీ టైట్ అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుందన్నమాట. మనీ రొటేషన్ తగ్గిపోతూ ఉంటుంది. స్త్రీల నుంచి పెద్దగా అనుకూలత రాదు. అది కుటుంబంలో స్త్రీలకు ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. దీని నుంచి మీరు బయటపడాలంటే ప్రతి ఒక్కరూ కూడా శుక్రగ్రహాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే లక్ష్మీ అమ్మవారిని పూజించవలసి ఉంటుంది. అందుకని మీరు వీలైతే శుక్రవారం, మంగళవారం ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో సందర్శించి ఒక తాజా అయినటువంటి ఫ్లవర్స్, గులాబీ పువ్వులు, ఒక 6 గులాబీ పువ్వులు అమ్మవారి ఆలయంలో సమర్పించడం మంచిది. అలాగే దానిమ్మ పళ్ళు ఎటువంటి మచ్చ లేకుండా చాలా పరిశుభ్రంగా రౌండ్గా ఉన్నటువంటి దానిమ్మ పళ్ళు స్త్రీలకి, ముత్తైదువుగా ఉన్నటువంటి స్త్రీలు, లక్ష్మీ కళ ఉట్టిపడుతున్నటువంటి స్త్రీలకు 6గురికి ఈ దానిమ్మ పళ్ళు మీరు బహుమతిగా ఇవ్వడం వలన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అలాగే వివాహపరంగా స్త్రీల నుంచి ఉన్న సమస్యలు కూడా మీకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. అంటే దీనితో పాటుగా మీరు శ్రీ సూక్తం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ పారాయణ చేయడం వల్ల ఫలితం మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది. దీంతో పాటుగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి, మీ ఆడపడుచు, భార్య ఎవరైనా సరే వారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు కానీ, నగలు కానీ, అలంకరణ వస్తువులు కానీ వాళ్ళకి బహుమతిగా ఇవ్వడం వల్ల కూడా మీకు లక్ష్మీ కటాక్షం లభించే అవకాశం ఉన్నది. ఈ రెమెడీ చేసుకుంటూ మరి కొన్ని గ్రహాలు బలంగా ఉండడం వల్ల ఏంటంటే రవి, కుజుడు బలంగా ఉండడం వల్ల ఏదో ఒకసారి వీలైతే ఏదైనా ఒక సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఆదివారం కానీ, మంగళవారం కానీ విధి విధానంగా స్వామికి మరి తేనెతో కానీ, బెల్లం పానకంతో కానీ అభిషేకం చేయడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం, అంటే దశమ స్థాన ఫలితాలు, రవి కుజుడు కూడా దశమ ఫలితాలని దిగ్బల్డ్ అవ్వడం వల్ల ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఉద్యోగపరమైన ఇబ్బందులు, అధికారుల వల్ల ఇబ్బందులు ఉంటే ఈ విధంగా ఒక మంగళవారం కానీ, ఆదివారం కానీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల, ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రాలైనటువంటి ఏదో ఒక సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించడం కానీ, లేదంటే స్వామివారి ఫోటో మీ పర్సులో పెట్టుకోవడం వల్ల వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీరు ఏ రెమెడీ అయినా, చిన్నదైనా పెద్దదైనా ఎంత నమ్మకంతో చేస్తే ఫలితం అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఏదో చెప్పారు కదా అని జరుగుతుందా లేదని ట్రైల్ వేస్తే మాత్రం నిష్ఫలితంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి శుక్రగ్రహ అనుగ్రహం రావాలంటే జాతకుడు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండవలసి ఉంటుందన్నమాట. అంటే రోజుకి 2 పూటలు స్నానం చేయడం, అంటే ఒకసారి ధరించినటువంటి వస్త్రాలు మళ్ళా తిరిగి ధరించకూడదు. అంటే మళ్ళీ వాష్ చేసి ధరించవచ్చు, కానీ ఎప్పుడూ కూడా మీరు స్నానం చేసిన వెంటనే ఉదయం పూట ఎప్పటికప్పుడు కొత్త వస్త్రాలు కానీ, ఉతికి ఆరేసి ఇస్త్రీ చేయని వస్త్రాలు కానీ ధరించడం అన్నది మంచిది. ఎప్పుడూ కూడా ఒక రోజు విడిచిపెట్టి మన్నాడు ధరించడం అన్నది చేయకుండా ఉండడం నెంబర్ 1. అలాగే ఏదో ఒక ఈ సెంట్ లాంటివి, మామూలుగా సెంట్ అవ్వచ్చు, స్ప్రేలు అవ్వచ్చు, ఏదో ఒకటి కూడా మీరు అది వాడడం జరుగుతూ ఉండాలి. ఏదో ఒక సౌందర్య సాధనాన్ని కూడా మీరు ఉపయోగిస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ స్త్రీలకి ఈ ధనయోగం, లక్ష్మీ యోగం కలగాలంటే కంపల్సరీగా 2 చేతులకి కూడా మట్టి గాజులు ధరించవలసి ఉంటుంది. కనీసం ఒక చేతికి 6, ఒక చేతికి 6 ధరించడం వలన వారు
చేతితో ఇచ్చినందుకు కూడా లక్ష్మీప్రదంగా మారుతుంది. వాళ్ళు ఒకరికి అన్నం పెట్టినా, టిఫిన్ పెట్టినా అది వాళ్ళకి అదృష్టంగా కలుగుతుంది కాబట్టి కంపల్సరీగా ఈ స్త్రీలు మాత్రం ఈ మట్టి గాజులు ధరించడం వల్ల కృత్రిమమైనటువంటి బొట్టు కాకుండా శుద్ధంగా పసుపుతో తయారు చేయని కుంకుమ బొట్టు ధరించడం వల్ల, లేదంటే సింధూరాన్ని ధరించడం వల్ల స్త్రీలకు సౌభాగ్యయోగం కలుగుతుంది. ఈ సౌభాగ్య వస్తువులు ధరించినటువంటి స్త్రీ ఏ కుటుంబంలో, ఏ గృహంలో ఉంటుందో వాళ్ళకి సౌభాగ్యం కలిగే అవకాశం ఉంది. ఇప్పుడు గతంలో ఏంటంటే ఇల్లాలిని చూసి ఇంటిని చూడు ఏదో సామెత ఉండేది. ఇప్పుడు ఇల్లాలిని చూసి వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అన్నది మనం 100% చెప్పొచ్చు. ఆ ఇల్లాలు ఉన్నటువంటి ధరించే వస్తువులను బట్టి, ఆవిడ బిహేవియర్ని బట్టి, ఆవిడ ప్రవర్తన బట్టి ఆ ఇంట్లో ఎంత సౌభాగ్యంగా ఉంది, వారి భర్త ఎంత గొప్పగా ఉన్నాడు అన్న విషయాన్ని 100కి 100 పెర్ఫెక్ట్గా మనం చెప్పొచ్చు. బట్ అలాగే ఒక అదృష్టం కలగాలంటే ఈ చిన్న రెమెడీ అంటే మీ భార్యని ఏ లోటు లేకుండా బాగా సౌందర్యంగా, అలంకరణగా, లక్ష్మీకళ ఉట్టిపడేలాగా వస్తే అది మీ భార్య అవ్వచ్చు, మీ సంతానం అవ్వచ్చు, మీ మదర్ అవ్వచ్చు. ఎవరినన్నా ఈ విధంగా మీరు మీ గృహంలో ఉన్నట్టు చూసుకుంటే కంపల్సరీగా ఆ గృహంలో లక్ష్మీ యోగం అన్నది 100% ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబంలో అప్పుడే పుట్టినటువంటి చిన్న ఆడపిల్లను కానీ, పెద్దవాళ్ళైనటువంటి అమ్మమ్మలు కానీ, ఏ స్త్రీ అయితే మీ కుటుంబంలో దుఃఖంతో కానీ కన్నీరు కారిస్తే మాత్రం ఆ కుటుంబానికి ఒక 40 రోజుల పాటు ఇబ్బందులు అన్నవి తప్పనిసరిగా ఉంటాయి. చాలామంది ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని హింసించడం, కొట్టడం, ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటారు. అదే మీ యొక్క నాశనానికో, ఇబ్బందికో కారణమవుతుంది. ఈ విషయాన్ని కూడా చాలా వరకు అబ్జర్వ్ చేసి మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి స్త్రీని మీరు ఎంత గౌరవంగా చూస్తే మీ ధనయోగం అంత గొప్పగా మారే అవకాశం ఉంది. స్వస్తి.